జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్ లో నూతన సర్పంచులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ నుంచే నాకు ఈ చైతన్యం, తెగింపు, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయని, వ్యక్తిగతంగా మనకు ఎవరు శత్రువులు లేరని, పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామని, 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుతాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల, దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకోవాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయని పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలి మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది, 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రాన్ని కొండగట్లు పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతుల్లో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మట్టల్ నారాయణ ఖేడా.